ప్రతిరోజు బైబిల్ చదవడము, బైబిల్ ధ్యానించడము ఎందుకనో ఈరోజు క్రైస్తవుల్లో అది తగ్గిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. వాట్సాప్లో ఒక వాక్యం చూసో, లేకపోతే క్యాలెండర్లో ఒక వాక్యం చదివో, చర్చ్లో ఉన్న గోడల మీద వాక్యాన్ని చదివి మనము తృప్తి చెందుతున్నాము. బైబిల్ తెరిచి ఒక అధ్యాయం ధ్యానించాలి అనే ఆశ మెల్లమెల్లగా క్రైస్తవుల్లో తగ్గిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. యవన క్రైస్తవుల్లో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్ వి ఆల్సో ఇన్ ద సేమ్ సిచ్యుయేషన్? మనం కూడా ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉంటే ఒకసారి మనము చెక్ చేసుకుందాం. ఎందుకంటే కీర్తన గ్రంథము 119:11 సెలవిస్తుంది, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని బైబిల్లో మనం చదువుతాం. రోజు బైబిల్ చదవకపోవడం వల్ల, రోజు బైబిల్ని ధ్యానించడం మానేసిన వారిలో కొన్ని గుర్తులు మనం తెలుసుకోవచ్చు. దేవుని నుండి డిస్కనెక్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తాం. మనకు సరైన గైడెన్స్ మనకు రాకపోవడము, తెలియకపోవడము, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడము, తీసుకున్న నిర్ణయాలు మనం ఫెయిల్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాం. బైబిల్ చదవాలని, లేకపోతే బైబిల్లో ఉన్న ఆ స్టోరీస్ తెలుసుకోవాలని ఆసక్తి బాగా తగ్గిపోతూ ఉంటుంది. మనకి మోటివేషన్ అనేది కూడా కనిపించదు. ఏదో బోరుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. జాయ్ అనేది మన క్రిస్టియన్ లైఫ్లో అసలు కనిపించదు. మన లైఫ్ అంతా డ్రైగా మనం చూస్తాం. శోధనలు వచ్చినప్పుడు వెంటనే పడిపోతూ ఉంటాం, పాపంలో పడిపోతూ ఉంటాం. శోధనలకు వచ్చినప్పుడు బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. నిరీక్షణ అనేది మనకు కనబడదు. సమాధానము, పీస్ కూడా మనకు కనబడకుండా పోతుంది. ఆత్మీయ విషయాలు వినడానికి కానీ, చదవడానికి కానీ, ఎవరికైనా చెప్పడానికి కానీ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రెగ్యులర్ బైబిల్ స్టడీ. రోజు బైబిల్ చదవాలనే ఆసక్తి లేకపోవడం వల్ల, అలా తగ్గిపోవడం వల్ల మనం చూసే గుర్తులు ఇవి. కానీ వాక్యం సెలవిస్తుంది 119:2 ప్రకారము, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. పీపుల్ ఆర్ బ్లెస్సెడ్ వెన్ దే ఫాలో గాడ్స్ వర్డ్. మనం నిజంగా దేవుని వాక్యం రోజు చదువుతూ ఆ వాక్యాన్ని మనం క్రియలో పెట్టినప్పుడు మనము దేవుని పట్ల జ్ఞానము పొందుకుంటాం. మనం తీసుకున్న నిర్ణయాలు దేవుని నడిపింపుతో మనము చక్కని జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోగలుగుతాం. వీ కెన్ లివ్ ఎ బెటర్ లైఫ్. ఎందుకంటే మనము దేవుని తెలుసుకుంటున్నాం కాబట్టి మన లైఫ్ కూడా బెటర్ అవుతూ ఉంటుంది. మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. మన జీవన విధానము దేవునికి దగ్గరగా, దేవునికి ఇష్టపూర్వకంగా మనం నడుస్తాం. దేవునికి దగ్గరగా జీవించాలనే ఆశ కూడా మనకు కలుగుతుంది. ఆయన గైడెన్స్ మనము అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాము. మనము దేవుని ప్రేమను మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. మన జాబ్లో కానీ, ఫ్యామిలీ లైఫ్లో కానీ, వ్యాపారంలో కానీ, స్టడీలో కానీ మనం దేవుణ్ణి, ఆయన మనకి నడిపింపు కానీ, ఆయన కృపను కానీ మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉంటాం. సో లెట్స్ చెక్ ఇఫ్ we are really ignoring God's word. దేవుని వాక్యము మనం రోజు చదవకుండా ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తున్నామేమో, ఒకవేళ మనకు తెలియకుండానే దేవుని వాక్యాన్ని ధ్యానించడము, రోజు చదువుకోవడము మానేసామేమో. ఎన్ని రోజులైందో మనం బైబిల్ చదివి, బైబిల్ తెరిచి ఒక అధ్యాయము చదువుకొని ఆ అధ్యాయాన్ని ధ్యానించడానికి ఎన్ని రోజులైందో.